ఏదే అభివృద్ధి నేను చెప్పదలుచు మొన్న విశాఖపట్నంకి వచ్చి ఒకటే రోజు ప్రధానమంత్రి గారు 2,10,000 కోట్లకి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. మళ్ళీ అమరావతి ప్రాంతానికి వచ్చి 56,000 కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. మొన్న మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలుకు వచ్చి 13,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు. ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. నేను వాటి గురించి చెప్పదలుచుకోలే. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది చెప్పదలుచుకోలే, కాగ్నిజెంట్ వచ్చింది చెప్పదలుచుకోలే, అమరావతి పనులు జరుగుతున్నాయి చెప్పదలుచుకోలే, పోలవరం పనులు జరుగుతున్నాయి చెప్పదలుచుకోలే. మా రాయలసీమ ప్రాంతంలో కొప్పర్తి కానీ, ఓర్వకలు కానీ, కృష్ణపట్నంలో కానీ ఎకనామిక్ క్యారిడర్ల కారణంగా లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, సోలార్ పార్కులు వస్తున్నాయి, డ్రోన్ పార్కులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. వాటి గురించి నేను చెప్పదలుచుకోలే. ఒక విధ్వంసకర ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఈ దేశంలో ఒక రాష్ట్రంలో దార్శనిక నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తుంది, ప్రధానంగా రాష్ట్రంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఏ రకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఒక మాట మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. పెన్షన్లు, సామాజిక పెన్షన్లు 1వ తేదీ ప్రతి ఇంటికి చేరుతున్నాయి. గౌరవ ఎమ్మెల్యేలు అందరూ తీసుకెళ్ళి అందరికీ ఇంటి దగ్గర అందించే పని చేస్తున్నారు. ప్రతి తల్లికి తను చదువుకుంటున్న బిడ్డకి తల్లికి వందనం కింద ఇవాళ అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. రైతన్నకు అండదాటగా ఉండడం కోసం PM కిసాన్ ప్రభుత్వం కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొస్తే ఆయన ఇస్తున్న 6,000తో పాటు రాష్ట్రంలో 14,000 ఇచ్చి అన్నదాత సుఖీబాబు కింద అక్క చెల్లెలకి దీపం పథకం కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా చాలామంది సోదరిమణులు ఉన్నారు. స్త్రీశక్తి పథకం. నేను ఒక ఆసుపత్రికి వెళ్ళామన్నా, చాలా ఓపీలు పెరిగాయి. ఏందమ్మా నేను సంవత్సరం క్రితం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడైతే ఇన్ని పెరిగాయి అంటే, సార్ పేషెంట్లకు కింద హాస్పిటల్లో రెఫర్ రాస్తారు, వాళ్ళు 30-40 కిలోమీటర్లు పోవాలంటే ఛార్జీలు ఎక్కువైతాయి కాబట్టి పోయేవాళ్ళు కాదు సార్, ఇప్పుడు ఫ్రీ కదా వస్తున్నారు సార్, బాగా ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు సార్ అన్నారు.